యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి ముందు చక్కటి శ్లోకంతో ప్రారంభం చేసుకుందాం. శ్రీ విద్యాం జగదాం ధాత్రిం స్వర్గస్థిలయేశ్వరీం నమామి లలితా నిత్యం మహాత్రిపుర సుందరీం చతుర్భుజే చంద్రకళావతాం చే కుచున్నతే కుంకుమారాగచూనాం పుండ్రక్షుభాషాం పుష్పవానాం మస్తే నమస్తే జగదేకమాతా జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మయే. జై శ్రీమన్నారాయణ. ఈరోజు వీడియోలో భాగంగా ముఖ్యంగా మేషాది మీన పర్యంతము ద్వాదశ రాశుల వారికి ఏ రాశివారు ఎవరితో కుటుంబంలో విభేదాలు భేదాభిప్రాయాలు రావడము ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి అనేటువంటిది తెలుసుకుందాం. అలాగే వాటికి పరిహార మార్గాలు కూడా ఈ వీడియోస్లో తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఎవరి చేత ఇబ్బందులు పడతారు, అలాగే వారికి అలాగే ఎవరి చేత అయితే ఇబ్బంది పడుతున్నారో అవి తొలగిపోవడానికి పరిహార మార్గాలు ఏమిటి అనేటువంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారయ్యా అంటే కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, అలాగే మృగశిర నక్షత్రం 1, 2 పాదముల వారు కలిసి ఏమిటి వృషభ రాశి వారు అవుతున్నారు. వీరి యొక్క జాతక లక్షణాదులు ముఖ్యంగా గమనించినట్లయితే వీరు మంచి సౌందర్యవంతులుగా ఉంటారు. అలాగే విశేషంగా వీపునందు పుట్టుమచ్చలు కలిగినటువంటి వారు, అలాగే బాధలకు నేర్చేటువంటి స్వభావం కలిగినటువంటి వారు, ప్రతి పని యందును కూడా మంచి ఓర్పు సహనంతో చేసేటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు, బంధుప్రియులుగా ఉంటారు. భోగ భాగ్యములతో తులతూగేటువంటి మన స్వభావం కలిగినటువంటి వారు. భోగభాగ్యములు వీరికి బావుగా మెండుగా ఉంటాయి. అలాగే స్నేహశీలిగా ఉంటారు. స్త్రీల యందు ప్రేమ ఆప్యాయత అనురాగములు కలిగి ఉంటారు. అలాగే కొద్దిపాటి స్థూల శరీరం కలిగినటువంటి వ్యక్తులు, అలాగే యవ్వన వార్ధక్యముల యందు భోగభాగ్యములను సుఖములను అనుభవించేటువంటి వారు. పరస్త్రీల యందు ప్రేమ, అలాగే పరపురుషుల యందు ప్రేమ, స్వత తెలివితేటలతో మంచి అభివృద్ధిలోనికి వచ్చేటువంటి వారు. వీరికి ఆర్ట్స్ కళల యందు నైపుణ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. యోగకారకమైనటువంటి ఫలితాలను వీరు వృషభ రాశి వారు మంచిగా అనుభవిస్తారు. అలాగే విశేషమైనటువంటి వ్యాపారవేత్తలుగా కూడా వీరు రాణించడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇవి వీరి యొక్క జాతక లక్షణాదులు. ఇక ఈ వృషభ రాశి వారు ఎవరిచే ఇబ్బందికి గురవుతారు అని కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా వృషభ రాశిలో ఉన్నటువంటి వారు ప్రేమ వ్యవహారంలో ఎవరైతే ఉంటారో వారి పూర్వకంగా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ముఖ్యంగా వాళ్ళ ఇంట్లో ఈ ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో పెద్దలకు తెలవడం పూర్వకంగా ఇంట్లో గొడవలు, చిక్కులు, చికాకులు వాటి పూర్వకంగా ఇరువురు కూడా ఇబ్బందులు తలెత్తడం వీరికి. అలాగే ఇరువురు కుటుంబ పెద్దలకి కూడా సంఘర్షణలు, గొడవలకు దారితీసేటువంటి పరిస్థితులు ఉండడం. ముఖ్యంగా వృషభ రాశిలో ఉన్నటువంటి వారికి ఇంకా వైవాహిక జీవితం రీత్యా, పూర్వ వ్యవహారాల రీత్యా ముఖ్యంగా స్త్రీల పూర్వకంగా కానివ్వండి, పురుషుల పూర్వకంగా కానివ్వండి, వివాహమైనటువంటి స్త్రీ పురుషులకు ఇదివరకు గతంలో ప్రేమించినటువంటి వ్యక్తుల పూర్వకంగా ఈ వృషభ రాశి వారికి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలలో చాలా జాగ్రత్తతో వ్యవహరించండి. ముఖ్యంగా ఈ విషయాలు భార్యాభర్తలకు ఇరువురు కూడా గొడవలకు దారితీసేటువంటి పరిస్థితులు ఏర్పడము, అలాగే ప్రేమ వ్యవహారాదులలో ఉన్నటువంటి వారు కనుక చూసుకున్నట్లయితే ఇరువురు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవడము, అలాగే దీని పూర్వకంగా కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు
సోదరులు కానివ్వండి, ఇక మన తల్లిదండ్రులు కానివ్వండి, విశేషంగా ఇబ్బంది పరిస్థితులు ఏర్పడడానికి అవకాశాలు అనేటువంటి చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆచితూచి వ్యవహరించండి. ఏదైనా ఇదివరకు పూర్వపు ప్రేమ వ్యవహారాదులలో ఉన్నటువంటి వారికి కనుక వివాహం అన్నట్లయితే ఇరువురు భార్యాభర్తలు ఒకరినొకరు కూర్చొని ఫలాని విధంగా ఇదివరకు ఈ విధంగా ఉండేటువంటి అని చెప్పి క్షుణ్ణంగా చెప్పుకొని సావధానంగా దాన్ని పరిష్కరించుకోవడం ఉత్తమమైనటువంటిది అని చెప్పి ఈ వృషభరాశి వారికి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పుకోవచ్చును. ఈ వృషభరాశి వారికి మరి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి, వీటికి పరిహారములు ఏమిటి అని గనక ముఖ్యంగా గమనించినట్లయితే ఈ వృషభ రాశి వారు ప్రతినిత్యము కూడా మహాలక్ష్మీ అమ్మవారిని సేవించండి. అలాగే శ్రీ సూక్త పారాయణం చేసుకోండి. విశేషంగా శుక్రవారం రోజున మరి బ్రాహ్మణోత్తముడికి తెలుపు రంగు వస్త్రంలో బొబ్బర్లు కేజింబావు పెట్టి అన్యోన్య దాంపత్యాభివృద్ధ్యర్థం సకల గండదోష నివారణార్థం అని చెప్పి సంకల్పం చెప్పుకొని, విశేషంగా సౌఖ్యాభివృద్ధ్యర్థం అని చెప్పి సంకల్పం చెప్పుకొని బ్రాహ్మణోత్తముడికి దానం చేయండి. అలాగే శుక్రవారం రోజున తెలుపు రంగు వస్త్రాలు విశేషంగా దానం చేయండి. పేదలకు, బ్రాహ్మలకు, వృద్ధులకు, బాలబాలికలకు. ఈ విధంగా చేసుకున్నట్లయితే ఈ ఇబ్బందికర పరిస్థితులు తొలగిపోవడానికి ఆస్కారాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఇక శుక్రవారం రోజున మహాలక్ష్మి అమ్మవారి యొక్క దేవాలయంలో అన్న సంతర్పణ నిర్వహించడం ఉత్తమోత్తమైనటువంటిది. అలాగే మరి పాలు, పెరుగు విశేషంగా ఆ దేవాలయ ప్రాంగణంలో బ్రాహ్మణోత్తముడికి కానివ్వండి, విశేషంగా బాలబాలికలకు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి దానం చేయండి. అలాగే మహాలక్ష్మి అమ్మవారికి విశేషంగా ప్రతినిత్యం ఆరాధన చేసుకోవడం ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఈ విధంగా ఆచరించినట్లయితే మంచి ఫలితాలను తప్పకుండా పొందుతారు. అలాగే ప్రతినిత్యము కూడా మీరు పఠించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే ఓం గోపాలాయ ఉత్తరధ్వజాయ నమః అనేటువంటి నామాన్ని ప్రతినిత్యము కూడా 108 సార్లు పఠించండి. ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలను పొందండి. నమస్కారం. ముఖ్యంగా ఈ వీడియోలో ధర్మ సందేహాలలో భాగంగా స్త్రీలు ముఖ్యంగా గర్భవతిగా ఉన్నప్పుడు పుట్టబోయేటువంటి సంతానము పిల్లలు అష్టైశ్వర్య భోగవంతులుగా కలగడానికి స్త్రీలు గర్భిణిగా ఉన్నప్పుడు ఆచరించవలసినటువంటి విధి విధానాలు ఏమిటి, వీరికి మరి ఏ విధమైనటువంటి దేవతలను అర్చించడము, వారి యొక్క ధ్యానం ఏ దేవతా ధ్యానం చేసుకున్నట్లయితే చాలా అనుకూలంగా ఉంటుంది, విశేషంగా ఎవరెవరిని ఆరాధన చేసుకోవాలి, మరి విశేషంగా ఏ పురాణాలు గనక పఠించినట్లయితే మంచి భోగవంతులుగా భాగ్యవంతులుగా ఏది పిల్లలు ఉండడానికి ఆస్కారాలు ఉంటాయి, పుట్టబోయేటువంటి సంతానం మంచి చక్కటి అష్టైశ్వర్య భోగవంతులుగా కావడానికి గల విధి విధానాలు ఏమి ఆచరిస్తే వీరికి కలుగుతాయి అనేటువంటిది తెలుసుకుందాం. ముఖ్యంగా గర్భిణితో ఉన్నటువంటి స్త్రీలు విశేషంగా వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధన చేసుకోండి. స్వామివారికి యొక్క ధ్యాన శ్లోకాన్ని నిత్యం స్మరణ చేయడము, లేదా ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామజపాన్ని ప్రతి నిత్యము కూడా ఈ గర్భిణీ స్త్రీలు గనక అనుసంధించినట్లయితే, ధ్యానము చేసినట్లయితే చక్కగా ఆ స్వామివారు పుట్టబోయేటువంటి సంతానానికి మంచి అష్టైశ్వర్య భోగ
భాగ్యాలుగా ఉండేటట్టుగా చక్కటి అనుగ్రహం అనేటువంటిది స్వామివారు కలగజేస్తారు. అలాగే స్వామివారికి విశేషంగా వెంకటేశ్వర స్వామివారిని ఆరాధన చేసుకోవడం, స్వామివారికి విశేషంగా తులసి దళ మాలలు సమర్పించడం, లేదా తగుపూర్వకంగా దేవాలయంలో మరి సహస్ర దళ తులసి దళార్చన చేపించడం పూర్వకంగా మరి చక్కటి సత్సంతాన ప్రాప్తితో పాటుగా మంచి అష్టైశ్వర్య భోగ భాగ్యవంతులుగా పిల్లలకు మంచి అనుగ్రహం లభిస్తుంది. అలాగే ఇంకా స్త్రీలు సంతాన వేణుగోపాల స్వామి లేదా గర్భిణితో ఉన్నప్పుడు వేణుగోపాల స్వామి వారిని కూడా విశేషంగా ఆరాధన చేసుకోవడం చక్కటి సత్ఫలితాలను ఇస్తుంది. స్వామివారి యొక్క వేణుగోపాల అష్టకాన్ని లేదంటే కృష్ణాష్టకాన్ని కానివ్వండి ప్రతినిత్యము పఠించడము, స్వామివారి యొక్క జపాన్ని చేసుకోవడము, లేదైనా స్వామివారి యొక్క నామాన్ని స్మరించడం పూర్వకంగా కూడా మంచి చక్కటి భోగవంతులైనటువంటి భాగ్యవంతులుగా ఉండేటువంటి సంతానం మనకు లభిస్తుంది. అలాగే ఇక ముఖ్యంగా మహాలక్ష్మి అమ్మవారిని కూడా సేవించడం చక్కటి సత్ఫలితాలను ఇస్తుంది. మహాలక్ష్మి అమ్మవారి యొక్క శ్రీ సూక్త పారాయణం చేసుకోవడం కానివ్వండి, అలాగే లక్ష్మీ అమ్మవారి యొక్క నామ జపాన్ని ఉచ్చరించడం కానివ్వండి, అలాగే దాంతో పాటుగా ముఖ్యంగా సంతాన లక్ష్మీ అమ్మవారిని కూడా విశేషంగా ఆరాధన చేసుకోండి. మరి ఆ సమస్తమైనటువంటి అఖండమైనటువంటి అష్టైశ్వర్యములను కూడా మహాలక్ష్మి అమ్మవారు విశేషంగా పుట్టబోయేటువంటి సంతానానికి తప్పకుండా సంప్రాప్తించడానికి అనుగ్రహిస్తూ ఉంటుంది. అలాగే ఇంకా విశేషంగా ఈ గర్భిణితో ఉన్నప్పుడు స్త్రీలు ముఖ్యంగా శ్రీ సూక్త పారాయణము, అలాగే కనకదార స్తోత్రము అనేటువంటిది వినడం కానివ్వండి, లేదైనా చదవడం పూర్వకంగా కానివ్వండి, లేదా మనసులో మననం చేసుకోవడం పూర్వకంగా కానివ్వండి, చక్కటి సంతానం అనేటువంటిది లభించడమే కాకుండా వారికి మంచి పుట్టినటువంటి సంతానానికి అష్టైశ్వర్య భోగవంతులుగా ఉండేటట్టు అమ్మవారు అనుగ్రహిస్తూ ఉంటుంది. వారితో పాటుగా మరి విశేషంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవడం, స్వామివారి యొక్క నామజపాన్ని చేసుకోవడం కూడా అత్యుత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. వాటితో పాటుగా వీరు విశేషంగా గర్భిణితో ఉన్నప్పుడు చక్కటి నిర్మలమైనటువంటి మనస్సుతో ఉంటూ మనస్సు ప్రశాంతంగా ఉంచుకొని భగవంతుని యొక్క ధ్యానం చేసుకోవాలి. అలాగే ఇష్టదైవ యొక్క ప్రార్థన చేసుకోవడం, ఇష్టదేవతని యొక్క నామాన్ని జపించడము చక్కటి సత్ఫలితాలను ఇస్తుంది. అలాగే విశేషంగా ఆ సమయంలో మంచి అఖండమైనటువంటి దానాలు చేయడం పూర్వకంగా, జపము చేసుకోవడం పూర్వకంగా, ధ్యానం చేసుకోవడం పూర్వకంగా పేదలకు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి, ఆచార్యులకు కానివ్వండి, విద్య నేర్పినటువంటి గురువులకు కానివ్వండి విశేషమైనటువంటి దానాలు ఇవ్వడం పూర్వకంగా వారు ఎవరైతే బాధపడుతున్నారో క్షుద్బాధతో కానివ్వండి, కొన్ని ధనపరమైనటువంటి ఆర్థికపరమైనటువంటి విషయాలలో కానివ్వండి తగినటువంటి సహకారాలు మీరు చేసి చూడండి. తప్పకుండా మీ పిల్లలు పుట్టబోయేటువంటి సంతానం అష్టైశ్వర్య భోగవంతులుగా మరి ఉండడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. మరి విశేషమైనటువంటి దేవతా అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. దాంతోపాటుగా పురాణ ఇతిహాసాలు ప్రతినిత్యము పఠించడం,
మరి చూసుకున్నట్లయితే విశేషంగా దేవీ పురాణం, పద్మ పురాణం కానివ్వండి, విశేషంగా పఠించడం పూర్వకంగా రామాయణ భారత ఇతిహాసాలు విశేషమైనటువంటివి పఠించడం పూర్వకంగా చక్కటి సంతానం లభించడమే కాకుండా విశేషంగా అష్టైశ్వర్య భోగవంతులుగా పిల్లలు ఉండడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అలాగే వీటితో పాటుగా మరి విశేషంగా పార్వతీ పరమేశ్వరులను కూడా విశేషంగా ఆరాధన చేసుకున్నట్లయితే యోగకారకమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఈ విధంగా మరి ఈ వీడియోలో ఏమిటి, గర్భిణితో ఉన్నప్పుడు స్త్రీలు ఏ విధమైనటువంటి ఈ కార్యక్రమాలు చేస్తారో వాటికి అనుసంధించవలసినటువంటి విధి విధానాల గురించి ఈ వీడియోలో పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకున్నాం. మరి ఈ విధమైనటువంటి మరి దానాలు, పురాణ ఇతిహాస పఠనలు, దేవతా ఆరాధనలు చేసుకోండి. చక్కటి భోగవంతులైనటువంటి భాగ్యవంతులైనటువంటి చక్కటి సత్సంతాన ప్రాప్తి బావుగా కలుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.